రఘురామకృష్ణరాజు ఈ పేరే పెద్ద వివాదం. ఏంది అంటే ఈయన ఎక్కడున్నా సరే ఒక సంచలనమైనటువంటి నిర్ణయాలు, ప్రకటనలు విడుదల చేస్తూ ఉంటారు. గతంలో వైసీపీ తరపున ఎంపీగా గెలిచిన తర్వాత పార్టీ అధినేతనే విమర్శిస్తూ రెబల్ ఎంపీగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. తర్వాత తాను కూటమి తరపున పోటీ చేయాలనుకున్నారు. ఆయనకు నరసాపురం ఎంపీ టికెట్ దక్కలేదు. ఓవరాల్గా అసలు ఈయనకు ఎన్నికల్లో టికెట్ వస్తుందా లేదా అనుకున్నటువంటి సందర్భంలో టీడీపీ నుంచి ఉండిగి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా టికెట్ సంపాదించి ఎమ్మెల్యే అయ్యారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. సో ఆయన టీడీపీ గవర్నమెంట్లో మంత్రి పదవి వస్తుందని ఆశించారు, అవ్వలేదు. కనీసం స్పీకర్ పదవి వస్తుందని అనుకున్నారు. అప్పట్లో ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి స్పీకర్గా. ఒకటి రఘురామకృష్ణరాజు, రెండు అయ్యన్న పాత్రుడు అని కూడా వార్తలు వచ్చినాయి. ఓవరాల్గా స్పీకర్ పదవి అయ్యన్న పాత్రుడిని వరించింది. సో ఆయన స్పీకర్ పదవి దక్కించుకున్నారు. ఇక అటు ఏ పదవి లేకుండా ఒక సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోయినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు. సో దీనికి సంబంధించి ఆయన స్పందించడం జరిగింది. చంద్రబాబు కొన్ని కులాలకు భయపడుతూ ఉంటారని, అలా భయపడేటువంటి కులాలకు ఎక్కువ పదవులు ఇవ్వటం జరుగుతుందని, కొన్ని కులాలను ఆయన దగ్గరకు కూడా రానివ్వరని, సో ఆయన కొంచెం ఇష్టపడరని, అలాంటి కులాలకు ఏ పదవులు ఇవ్వకుండా పక్కన పెడుతూ ఉంటారని చెప్పి ఆయన దీని గురించి స్పందించడం జరిగింది. దీంట్లో భాగంగానే బ్రాహ్మణుల్లో ఒక్కళ్ళకి కూడా మంత్రి పదవులు ఇవ్వలేదని, అలాగే క్షత్రియుల్లో కూడా ఎవరికి మంత్రి పదవులు ఇవ్వలేదని, అందరినీ పక్కన పెట్టేశారని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారినటువంటి